లాస్ట్ క్లాస్లో క్లాస్ అంటే ఏం చెప్పారమ్మా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో మీరు క్లాస్లో ఉండే మెథడ్స్ కానీ లేదా క్లాస్లో ఉండే వేరియబుల్స్ని కానీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేసుకోవాలి? యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ని ఇంకేమని పిలుస్తారు అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ని కొంతమంది ఇన్స్టాన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది రిఫరెన్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆబ్జెక్ట్ అన్నా ఇన్స్టాన్స్ అన్నా రిఫరెన్స్ అన్నా ఒకటే. సో ఎస్టర్డే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బిగినింగ్లో క్లాస్ నేమ్ రాసామండి. అదే క్లాస్ నేమ్ ఇంకా ఎక్కడ రిపీట్ చేసాం? ఎండింగ్లో కూడా సేమ్ క్లాస్ నేమ్ని మనం రిపీట్ చేసాం. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉంటారమ్మా. ఈ ఎండింగ్లో రాసాం కదా క్లాస్ నేమ్ని, దీన్ని ఏమని పిలుస్తాం? కన్స్ట్రక్టర్. వీలైతే ఈ రోజు లేదా రేపు ఈ కన్స్ట్రక్టర్ కోసం మనం గా మాట్లాడుకుందాం. సో టెంపరీగా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనేది బిగినింగ్లో రావాల్సి ఉంటుంది, అదే క్లాస్ నేమ్ ఎండింగ్లో కూడా రిపీట్ చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో మేబీ ఈ రోజు కానీ రేపు కానీ ఈ కన్స్ట్రక్టర్ కోసం మనం గా మాట్లాడుకుందాం. ఓకే. సో ఈరోజు క్లాస్ ఏంటంటే టుడేస్ అవర్ టాపిక్ ఈస్ డేటా టైప్స్. జావాలో డేటా టైప్స్ ఏంటి? సే ఆల్రెడీ ఎస్టర్డే మనం ఒక డేటా టైప్ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఎస్టర్డే మనం మాట్లాడుకున్న డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ ఇంటీజర్ ఈజ్ యూస్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడం కోసం ఇంటీజర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. అసలు డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్. డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటా టైప్. అయితే ఎస్టర్డేస్ క్లాస్లో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ మనం మాట్లాడుకున్నాం. వన్ మోర్ డేటా టైప్, ఇంకో డేటా టైప్ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. ఇంకో డేటా టైప్ ఏంటి చూడండి ఇక్కడ, న్యూ. న్యూ అనేది కూడా ఒక డేటా టైప్. ఈ డేటా టైప్ని ఏమని పిలుస్తామో? వాట్ ఈస్ దిస్ న్యూ? న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. న్యూని మనం ఆబ్జెక్ట్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటాం, లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మీ నోట్స్లో కావాల్స్తే రాసుకోండి. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్. వన్ మోర్ థింగ్, డేటా టైప్స్ ఎప్పుడు కూడా మీకు ఓన్లీ లోవర్ కేస్లో మాత్రమే ఉంటుందండి. సో చూడండి, ఇంటీజర్ అనేది మనం లోవర్ కేస్లోనే రాసాం. సో ఇక్కడ న్యూ అనేది కూడా మనం లోవర్ కేస్లోనే రాసాం. డేటా టైప్స్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. డేటా టైప్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేస్ మాత్రమే రాయాలి. సో ఎగ్జాంపుల్గా చూడండి, ఇంటీజర్లో ఐ క్యాపిటల్ లెటర్ పెట్టి చూపిస్తాను, అది వర్క్ అవుతుందేమో ఒకసారి చూడండి. ఇంటీజర్లో ఐ క్యాపిటల్ లెటర్ పెట్టారు, ఇమీడియట్లీ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్. ఇమీడియట్గా మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఎట్టి పరిస్థితిలో మీరు దీన్ని లోవర్ కేస్ ఇంటే వాడాలి. ఆల్ ద డేటా టైప్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్ ఎక్సెప్ట్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ ఉంది, అది మాత్రం మనకి అప్పర్ కేస్లో ఉంటుంది. రిమైనింగ్ అన్ని డేటా టైప్స్ కూడా మనకి లోవర్ కేస్లోనే ఉంటుంది. సో రీజన్ ఏంటి అంటే స్ట్రింగ్ అనేది అఫీషియల్గా ఒక డేటా టైప్ కాదు. స్ట్రింగ్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ క్లాస్. స్ట్రింగ్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అది. బట్ వీ కెన్ యూస్ ద క్లాస్ నేమ్స్ యాజ్ ఎ డేటా టైప్స్ ఇన్ అవర్ జావా. జావాలో మనం క్లాస్ నేమ్స్ని కూడా డేటా టైప్స్గా వాడుకోవచ్చు. మనం ఫ్యూచర్లో అవన్నీ కూడా చూద్దాం. అయితే ఒకసారి చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా. జావాలో ఉండేటటువంటి డేటా టైప్స్ ఏంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇనీషియల్గా జావాలో మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్? నెంబర్ వన్, ప్రిమిటివ్ డేటా టైప్. నెంబర్ టూ, రిఫరెన్స్ డేటా టైప్. సో రిఫరెన్స్ డేటా టైప్ అన్నా లేదా ఆబ్జెక్ట్ డేటా టైప్ అన్నా ఒకటే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిఫరెన్స్ డేటా టైప్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఓకే, మరి న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిఫరెన్స్ డేటా టైప్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఆల్రెడీ ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మీరు ఏదైతే న్యూ అనేటటువంటి డేటా టైప్ వాడారో దీన్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అని పిలుస్తాను. వాట్ అబౌట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇష్యూకి వస్తే అగైన్ వీ హ్యావ్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ అవర్ జావా. జావాలో మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. సో ఏంటా 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఒకసారి చూడండి. సి మనందరికీ తెలిసింది ఇంటీజర్. వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ఇంటీజర్. ఇంటీజర్ అనే డేటా టైప్ మనందరికీ తెలిసిందే. సో హౌ మచ్ మెమరీ ఇట్ ఆక్యుపైస్? ఇంటీజర్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది చూడండి. ఇంటీజర్ ఆక్యుపైస్ 32-bit మెమరీ. 32-bit మెమరీని ఆక్యుపై చేస్తుంది ఇంటీజర్. అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ యాక్సెప్టింగ్? ఇంటీజర్ అనేది ఎలాంటి డేటాని యాక్సెప్ట్ చేస్తుంది? హోల్ నెంబర్స్. ఇంటీజర్ ఈజ్ యాక్సెప్టింగ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే రౌండ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది.
సే ఇక్కడ 32 బిట్ మెమరీ కాకుండా ఇందులో మనకి హాఫ్ ఆఫ్ ద మెమరీ, సగం మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే, ఐ మీన్ 16 బిట్ మెమరీ మీకు సరిపోతుంది అనుకున్నట్టయితే గో విత్ ఏ షార్ట్, షార్ట్ షార్ట్. సో అగైన్ ఇందులో మనకి హాఫ్ ఆఫ్ ద మెమరీ, ఓన్లీ 8 బిట్ మెమరీ సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఏ బైట్, బైట్ బైట్. సో ఇవన్నీ కూడా మీకు హోల్ నెంబర్స్నే తీసుకుంటుందండి. బైట్ అనేది హోల్ నెంబర్నే తీసుకుంటుంది, షార్ట్ అనేది హోల్ నెంబర్, ఇంటీజర్ అనేది హోల్ నెంబర్, లాంగ్ అనేది కూడా హోల్ నెంబర్నే తీసుకుంటుంది. కాకపోతే మెమరీలో వేరియేషన్ అండి, ఒకటి 32 బిట్, ఒకటి 16 బిట్, ఒకటి 18 బిట్, ఇంకొకటి 64 బిట్. బట్ ఇన్ జనరల్గా మనందరం వాడేది ఇంటీజరే ఎక్కువగా వాడుతూ ఉంటాం. జస్ట్ తెలుసుకోవడానికి ఇవన్నీ చెప్పాను. సో నా కమింగ్ టు ద ఫ్లోట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, వీటన్నిటిపైన మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో కమింగ్ టు ద ఫ్లోట్, ఫ్లోట్ అనేది ఫ్రాక్షనల్ నెంబర్స్ని తీసుకుంటుంది. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే డెసిమల్స్ అన్నాం, 2.5 లేదా 5.2, 3.5 ఇలా డెసిమల్స్ని మీరు తీసుకోవాలనుకుంటే ఫ్లోట్ అనే డేటా టైప్ యూస్ చేస్తారు. ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది? ఇట్ ఆక్యుపైస్ ద 32 బిట్ మెమరీ. సో ఇఫ్ యూ నీడ్ ద డబల్ మెమరీ, మనకి 32 బిట్ కాదు, మనకి 64 బిట్ మెమరీ కావాలి అనుకుంటే గో విత్ డబల్. డబల్. సో చూడండి, చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా. లాంగ్ అనేది 64 బిట్, మరి డబల్ అనేది కూడా 64 బిట్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగ్ అండ్ డబల్? లాంగ్కి డబల్కి డిఫరెన్స్ ఏంటి? లాంగ్ అనేది హోల్ నెంబర్స్ని తీసుకుంటుంది, లైక్ యువర్ ఇంటీజర్. లాంగ్ అనేది ఇంటీజర్ ఎలా అయితే హోల్ నెంబర్స్ని తీసుకుంటుందో, లాంగ్ కూడా మీకు హోల్ నెంబర్స్ని తీసుకుంటుంది, ఫ్రాక్షనల్ నెంబర్స్ని తీసుకోదండి. మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ డబల్. మరి లాంగ్కి డబల్కి డిఫరెన్స్ ఏంటి? లాంగ్ అనేది హోల్ నెంబర్స్ని తీసుకుంటుంది, డబల్ అనేది ఫ్రాక్షనల్ నెంబర్స్ని తీసుకుంటుంది. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, జస్ట్ అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీకు నచ్చిన క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి, డేటా టైప్ ఎగ్జాంపుల్. డేటా టైప్ ఎగ్జాంపుల్, కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాము. సో సమ్ ఏదో ABCDEFGH అని చెప్పి కొన్ని వేరియబుల్స్ తీసుకున్నారు. సో ఈ వేరియబుల్స్ ఇంటీజర్ అనేది దేన్ని యాక్సెప్ట్ చేస్తుందండి? ఇంటీజర్ అనేది హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా, ఇంట్ A = 10 అండ్ బైట్. సో చూడండి, ఇక్కడ బైట్లో మినిమం నెంబర్ ఎంత, మాక్సిమం నెంబర్ ఎంత అని చెప్పి ప్రతి ఒక్క దానికంటే బైట్ అనే కాదండి, బైట్ కానివ్వండి, షార్ట్, ఇంటీజర్, వీటన్నిటికీ కూడా నేను పక్కన మినిమం నెంబర్ అది ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్స్ నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మీకు ఇచ్చానండి, జస్ట్ మీ క్లారిటీ కోసం. సో బైట్ అనేది మినిమం నెంబర్ -128 నుంచి మ్యాక్సిమం నెంబర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందండి? 127 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను బైట్ అని ఇచ్చాను, మీరు 127 ఇస్తే ఓకే, ఇట్ ఈస్ గుడ్, బాగానే ఉందండి, ఎర్రర్ ఏం లేదు. బట్ ఇక్కడ ఒకసారి 127 కాకుండా 128 ఇచ్చి చూడండి, 128 యాక్సెప్ట్ చేస్తుందా అంటే నో, యాక్సెప్ట్ చేయడం లేదమ్మా, ఎర్రర్ వస్తుంది. సో వై? బికాస్ ఇక్కడ బైట్ అనేది మినిమం నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్స్ నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. మినిమం నెంబర్ -128 నుంచి మ్యాక్స్ నెంబర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? 127. అదేవిధంగా ఇంటీజర్ కూడా నేను ఇక్కడ మినిమం నెంబర్, మాక్సిమం నెంబర్ అనేది ఇచ్చాను. ఈ పర్టికులర్ నెంబర్స్ మధ్యలో, ఈ రేంజ్ మధ్యలో మనకి ఇంటీజర్ అనేది ఐ మీన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు అది ఎగ్జాంపుల్ చూపిద్దాం అనే ఉద్దేశంతో జస్ట్ నేను ఇక్కడ బైట్ అని ఇచ్చానండి. బైట్ అనేది మ్యాక్స్ నెంబర్ ఎంతవరకు తీసుకుంటుంది? 127 వరకు తీసుకుంటుంది. రైట్. సో డబల్ అంటే అర్థం ఏంటమ్మా? డబల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్రాక్షనల్ నెంబర్ అంటే డెసిమల్ వాల్యూస్. అంటే డబుల్ అనేది ఫ్రాక్షనల్ నెంబర్నే తీసుకుంటుంది, ఫ్లోట్ అనేది కూడా ఫ్రాక్షనల్ నెంబర్నే తీసుకుంటుంది. మరి డబల్కి ఫ్లోట్కి మెమరీ పరంగా డిఫరెన్స్ ఏంటి? ఫ్లోట్ అనేది 32 బిట్, డబుల్ అనేది 64 బిట్. వన్ మోర్ థింగ్, సో ఫ్లోట్లో మీరు వాల్యూ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఎండింగ్లో ఏమి ఇవ్వాలమ్మా? ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. సో మీ ఇష్టం, ఇక్కడ 2.5, 3.5 లేదా 4.5 ఏదో ఒక నెంబర్ ఇస్తారు, ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్రాక్షనల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎండింగ్లో కంపల్సరీ మీరు ఏమని రాయాలి? ఎఫ్ అనే క్యారెక్టర్ రాయాలి. అది అప్పర్ కేస్ ఎఫ్ రాసినా మీ ఇష్టమే, లేదా లోవర్ కేస్ ఎఫ్ రాసినా మీ ఇష్టమే. లేదండి నాకు ఎఫ్ రాయడం ఇష్టం లేదు అనుకుంటే గో విత్ ఎ డబుల్. డబుల్ అనే డేటా టైప్ వాడండి. సో డబుల్ అనే డేటా టైప్లో మీరు డైరెక్ట్గా ఫ్రాక్షనల్ నెంబర్ ఇవ్వచ్చు వితౌట్ ఎనీ ఎఫ్. ఇక్కడ మీరు ఎఫ్ అని ఏమి రాయాల్సిన అవసరం లేదు. బట్ ఫ్లోట్ వాడేటప్పుడు మాత్రం ఎండింగ్లో కంపల్సరీ మీరు ఏం వాడాల్సి ఉంటుంది? ఎఫ్ని వాడాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా?
సో నెక్స్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఎప్పుడు కూడా మనం డబుల్ కొటేషన్స్లో ఇస్తాం. ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ double quotations, right? So now coming to the boolean. Boolean లో you can store either true or false. boolean లో మీరు ఏం స్టోర్ చేయగలుగుతారు? ట్రూని కానీ లేదా ఫాల్స్ని కానీ స్టోర్ చేయగలుగుతారు. సో చాలా మంది ఇక్కడ చిన్న తప్పు చేస్తూ ఉంటారమ్మా. ట్రూ ఫాల్స్ ఇచ్చేటప్పుడు దాన్ని కూడా డబుల్ కొటేషన్లో పెడతా ఉంటారు. దెన్ ఇట్ విల్ షో ఎర్రర్. ఎందుకమ్మా ఎర్రర్ చూపిస్తుంది? మీరు డబుల్ కొటేషన్ పెట్టారంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. అది ఒక స్ట్రింగ్ అని అర్థం. సో దట్స్ వై. సో మీరు ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో డబుల్ కొటేషన్ ఇవ్వద్దండి. సో డబుల్ కొటేషన్ ఇస్తే అది స్ట్రింగ్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు ట్రూ ఆర్ ఫాల్స్ అని రాస్తే అది మీకు బూలియన్లోకి వస్తుంది. నెక్స్ట్ క్యార్, సిహెచ్ఏఆర్, క్యార్. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, స్ట్రింగ్కి క్యార్కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రింగ్ అనేది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. క్యార్ ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకున్నామా? స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. క్యార్ అనేది సింగిల్ కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. అండ్ క్యార్ అనేది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ మీరు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. హాయ్ అని రాసానమ్మా, తీసుకుంటుందా? నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. అదే మనకి స్ట్రింగ్ అనేది ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనకి డేటా టైప్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లో ఉండాలి, ఎక్సెప్ట్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ ఒకటే మీకు ఎస్ అనేది అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని డేటా టైప్స్ కూడా మీకు ఎందులో ఉన్నాయి చూడమ్మా, ఆల్ ద డేటా టైప్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. రీజన్ ఏంటండి? స్ట్రింగ్ అనేది ఒక అఫీషియల్ డేటా టైప్ కాదండి. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నేమ్ అది. బట్ వీ కెన్ యూస్ దట్ క్లాస్ నేమ్ యాజ్ అ డేటా టైప్స్. జావాలో మనం క్లాస్ నేమ్స్ని కూడా డేటా టైప్స్గా వాడుకోవచ్చు. సో దట్స్ వై స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నేమ్ అయినప్పటికీ మనం దాన్ని ఒక డేటా టైప్గా వాడుతా ఉన్నాం. స్ట్రింగ్ని వాడొద్దని చెప్పట్లేదండి, స్ట్రింగ్ని యూజ్ చేసుకోండి. కాకపోతే స్ట్రింగ్ రాసేటప్పుడు మాత్రం ఎస్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, చూసుకోండి. రైట్. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ అన్నిటిని మనం ఎక్కడి నుంచి కాల్ చేద్దామండి? ఐ వాంట్ టు కాల్ ఆల్ దీస్ వేరియబుల్స్ ఫ్రమ్ మై మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ నుంచి మనం వేరియబుల్స్ అన్నిటిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మెయిన్ మెథడ్ నుంచి మీరు వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా లేదా మెథడ్స్ని కాల్ చేయాలన్నా కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ఆబ్జెక్ట్ నేమ్, మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? టాప్లో అవర్ క్లాస్ నేమ్ ఈస్ డేటా టైప్ ఎగ్జాంపుల్. సో ఫర్ యువర్ క్లాస్, మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. మా ఆబ్జెక్ట్ని ఏమని పిలుస్తూ ఉంటారు? ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ ఆర్ రిఫరెన్స్. సో ఆబ్జెక్ట్ అని పిలిచినా, ఇన్స్టాన్స్ అని పిలిచినా, రిఫరెన్స్ అని పిలిచినా ఒకటే. ఓకే, రైట్. సో ఇక్కడ బిగినింగ్లో మీ క్లాస్ నేమ్ రాస్తారు, ఎండింగ్లో కూడా మీరు మీ క్లాస్ నేమ్ రిపీట్ చేస్తారు. ఇక్కడ జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దట్ జెడ్ వీఆర్ కాలింగ్ ద వేరియబుల్స్. సో సిస్అవుట్, system.out.println, z.a, z.b, z.c, z.d మొత్తం మన వేరియబుల్స్ అన్నిటిని కూడా ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవుతుందో ద అవుట్పుట్ విల్ బి ప్రింటింగ్ ఇన్ ద కన్సోల్. కన్సోల్లో మనకి ఈ వేరియబుల్స్ అన్ని కూడా లైన్గా ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి, చూడండి. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ లైన్గా మనకి వాల్యూస్ అన్నిటిని కూడా ఇది మనకి ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏబిసితో పాటు మనం ఇంకేం ప్రింట్ చేయలేదండి, ఎక్స్ని ప్రింట్ చేయలేదు నేను. లాస్ట్లో ఎక్స్ని కూడా ప్రింట్ చేసేద్దాం. సో z.x రన్ చేసి చూద్దాం. బైట్ అనేది కొత్తగా యాడ్ చేసాం. ఆ ఎక్స్ అనేది కూడా ఎక్స్ అంటే మనం ఎక్స్లో ఏం స్టోర్ చేసాం చూడమా, బైట్ వాల్యూ 127. ఎస్, ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి నేను మీకు పంపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ఇట్ విత్ యూ. చూడమ్మా, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద ప్రోగ్రామ్, ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ మీరు సేవ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు అందరూ కూడా మన గ్రూప్లో జాయిన్ అయి ఉంటే, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉంటే, మన వాట్సాప్ గ్రూప్లో నేను ప్రతిరోజు
మన జీ డ్రైవ్కి సంబంధించిన లింక్స్ వేస్తున్నాము. మన జీ డ్రైవ్లో కంటెంట్ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో డైలీ మన లింక్స్ అన్ని కూడా నేను అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకే, రైట్, కమింగ్ టు ద కంటిన్యూషన్. సి, దీని కంటిన్యూషన్ ఏంటి అంటే ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద వేరియబుల్స్ ఇన్ జావా. ద టాపిక్ ఈస్ వేరియబుల్స్ ఇన్ జావా. సో చూడండి, జావాలో మనకి ఎన్ని రకాల వేరియబుల్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా? ఇన్ జావా వీ హ్యావ్ త్రీ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్. సో వాట్ ఆర్ ద త్రీ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్? లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ అని పిలుస్తాం. రైట్, యా. ఆల్రెడీ ఈ క్లాసెస్ అన్నీ మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఐ మీన్ రికార్డింగ్ క్లాసెస్ మీ దగ్గర ఉన్నాయి. బట్ బిగినింగ్లో ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే జస్ట్ అట్లీస్ట్ బిగినింగ్ ఒక 4-5 డేస్ మీ చేత దగ్గరుండి చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీరు కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. క్లాస్ వినడం వేరు, క్లాస్ ప్రాక్టీస్ చేయడం వేరు. విన్నంత వరకు చాలా హ్యాపీగా ఉంటుందండి. బట్ అది ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది వస్తుందా రావట్లేదా అనే విషయం తెలుస్తుంది. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. ఈ రోజు నుంచైనా మీరు మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీరు ఆ తప్పు ఎందుకు చేశారో, ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ రాకుండా ఏం చేయాలి, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, విన్నంత వరకు హ్యాపీగానే ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అది మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీకు రియాలిటీ నిజంగా ఆ ప్రోగ్రామ్ మీకు వచ్చా రాదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఎస్ అమ్మా, ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ? ఓకేనమ్మా, అందరికీ ఓకేనా ఇక్కడి వరకు? రైట్, రైట్. సి, నౌ కమింగ్ టు ద టుడేస్ టాపిక్, వేరియబుల్స్ ఇన్ జావా అని తీసుకోండి. నోట్ ఇట్ డౌన్. దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో మనకి త్రీ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంది. ఏంటంటమ్మా? లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ ద క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ అన్న స్టాటిక్ వేరియబుల్ అన్న ఒకటే. ఓకే, నా వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. సో టేక్ ద హెడ్డింగ్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సో ఏం లేదు, ఇఫ్ యు డిక్లేర్ ఎ వేరియబుల్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ, ఒక మెథడ్ బాడీ లోపల మీరు ఒక వేరియబుల్ని తీసుకుంటే దాన్ని ఏమంటున్నాము? లోకల్ వేరియబుల్ అని. ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ బాడీ? మెథడ్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా? సో చూడండి, ఎస్టర్డే మనం M1, M2, M3 అని చెప్పి కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాం మన హలో ప్రోగ్రాంలో. ఎస్టర్డే M1 అనే ఒక మెథడ్ రాసుకున్నాము, M2 అనే ఒక మెథడ్ రాసుకున్నాం. మెథడ్ బాడీ అంటే అర్థం ఏంటి? ఈ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ మధ్యలో ఉండే ఈ పార్ట్ని ఏమంటున్నా? మెథడ్ బాడీ అంటున్నా. సో ఇన్ దిస్ మెథడ్ బాడీ, ఈ మెథడ్ బాడీలో మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ఏమని పిలుస్తామో? లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అని పిలుస్తూ ఉంటారు. సే, ఈ లోకల్ వేరియబుల్ని మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారు అంటే యూ కెన్ యూజ్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ మెథడ్. లోకల్ వేరియబుల్స్ని వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయలేరండి. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. సేమ్ మెథడ్లో మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు. ఐల్ షో ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు అండి. నేనేదో ఎగ్జాంపుల్గా వేరియబుల్ 1 అని తీసుకున్నాను. మీరేం తీసుకుంటారు అంటే లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేయండి. క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారమ్మా? లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ని క్రియేట్ చేయండి. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్? క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి? ద బిగినింగ్ క్యారెక్టర్ షుడ్ బి అప్పర్ కేస్ అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బి ఇన్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓకే, ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటారు. క్లాస్ లోపల నేను ఒక రెండు మెథడ్స్ తీసుకున్నాను. M1 అనేది ఒక మెథడ్, M2 అనేది ఒక మెథడ్. అంటే నా భాషలో M1 మీన్స్ మెథడ్ 1, M2 అంటే అర్థం ఏంటమ్మా? మెథడ్ 2. M1, M2 అని చెప్పి ఒక రెండు మెథడ్స్ తీసుకున్నాం. సో ఇది M1కి సంబంధించినటువంటి మెథడ్ బాడీ. మెథడ్ బాడీ ఓపెనింగ్, మెథడ్ బాడీ క్లోజింగ్. సో విత్ ఇన్ దిస్ మెథడ్ బాడీ, ఈ మెథడ్ బాడీలో మనం ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం.
I taken a variable a అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో దీన్ని ఎందుకమ్మా లోకల్ వేరియబుల్ అని పిలుస్తున్నాం? వై యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ లోకల్ వేరియబుల్? we are declaring this variable within the method body. మెథడ్ బాడీ లోపల మీరు ఒక వేరియబుల్ తీసుకున్నట్లయితే ఆ వేరియబుల్ ని మనం లోకల్ వేరియబుల్ అని పిలుస్తా ఉన్నాం. ఇది కామెంట్ అంటారమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కామెంట్. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ యూ కెన్ రైట్ ఎనీ నోట్స్. ఇక్కడ మీరు ఏదైనా ఒక చిన్న నోట్ ఇలా రాసుకోవచ్చు మీరు అర్థం చేసుకోవడానికి. రైట్, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు 10. బట్ వేర్ యూ కెన్ యూస్ దిస్ లోకల్ వేరియబుల్? యూ కెన్ యూస్ దిస్ లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. చూడండి ఇక్కడ సిస్ అవుట్ అని చెప్పి మనం ఏని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇదే ఏని తీసుకువెళ్ళి మీరు M2లో ప్రింట్ చేయడానికి ట్రై చేయడమా? సరే, M2లోకి వెళ్తున్నాను. ఐమ్ గోయింగ్ టు M2. M2లో సిస్ అవుట్, SYSIS OUT అవుట్, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదమ్మా ఎస్టర్డేస్ క్లాస్లో. సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ అంటే ఏమవుతుంది, దానంతట అదే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని వస్తుంది. పైన మనం క్రియేట్ చేసిన ఏని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏ అని ఇస్తున్నాను. ఇమీడియట్లీ ఇట్ ఈస్ షోయింగ్ ద ఎర్రర్. ఇమీడియట్గా మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ ఎందుకు చూపిస్తుందమ్మా? రీజన్ ఏంటి? a is a local variable in M1, so we can use it only within the M1. We cannot use it from another method. వేరొక మెథడ్ నుంచి యూజ్ చేయడానికి కుదరదు. మీరు సేమ్ మెథడ్ నుంచి మాత్రమే లోకల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మనకి మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. సో చూడండి ఇక్కడ ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో మెయిన్ మెథడ్లో ఒక చిన్న సిస్ అవుట్ రాసానమ్మా. ఏం రాసాను చూడండి, జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని చెప్పి రాసాను. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు కాల్ M1 M2. మన M1 M2ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీ క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో మీ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్తో M1 కాల్ చేస్తున్నాను, ఆబ్జెక్ట్తో M2ని కూడా కాల్ చేస్తున్నా. సో M1 కాల్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది అండ్ ఏ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ద ఏ వాల్యూ ఈస్ 10. చూద్దాము, ఒకసారి రన్ చేద్దాం. సో కన్సోల్ అబ్జర్వ్ చేయండి. కన్సోల్లో ఫస్ట్ మీకు జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మెయిన్ మెథడ్ అని చెప్పి, అంటే ఎగ్జిక్యూషన్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. నెక్స్ట్ మనం M1 కాల్ చేస్తాం. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాం? 2 స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అండ్ ఏ అనేది మనకి ప్రింట్ అయింది. నౌ కమింగ్ టు ద M2. M2 అనేది చూడండి. సో M2ని కాల్ చేస్తే M2లో మనకి ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. చూడండి, M2లో మనకి ఇది దిస్ ఈజ్ సెకండ్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అయింది. క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? ఇప్పుడు చిన్న డెఫినేషన్ చెప్తా, నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. లోకల్ వేరియబుల్కి డెఫినేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. నోట్ ఇట్ డౌన్. The variable which is declared, the variable which is declared within the method body, the variable which is declared within method body is called as local variable. అర్థమైందమ్మా? The variable which is declared within the method body is called as a local variable. Okay, next point note చేసుకోండి. The next point is we can use the local variables only within the same method. We can use the local variables only within the same method. మీరు లోకల్ వేరియబుల్స్ని సేమ్ మెథడ్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. రైట్. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీకు పంపిస్తున్నాను. సో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సో మీరు కాపీ పేస్ట్ చేయొద్దమ్మా, వీలైనంత వరకు టైప్ చేయడానికే ట్రై చేయండి. రైట్. సో లోకల్ వేరియబుల్ తర్వాత టేక్ ద నెక్స్ట్ హెడింగ్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకో. ఇన్స్టాన్స్ వేరియబుల్.
మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన 10:40 క్లాస్లోకి రండి. ఈవెన్ మన యూట్యూబ్ చూసే వాళ్ళకైనా చెప్తున్నాను, లేదా మన ఐ మీన్ లైవ్లో అటెండ్ అయిన వాళ్ళకైనా చెప్తున్నాను. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి రెక్టిఫై చేస్తాను. ఓకే. సో మీ దగ్గర జూమ్ మీటింగ్ లేకపోతే నాకు ఒకసారి మెయిల్ పెట్టండి, లేదా మన దగ్గర ఎన్రోల్ అవ్వండి, లేదా మన వాట్సాప్లో అయినా నాకు మెసేజ్ పెట్టండి జూమ్ మీటింగ్ కావాలని. సో నేను మీకు జూమ్ మీటింగ్ లింక్ అనేది పంపిస్తాను. రైట్. సే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాము. ఒకసారి హెడింగ్ తీసుకోండి, ఇన్స్టాన్స్ వేరియబుల్. రైట్. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ. అంటే ఇలా మెథడ్ బాడీ లోపల కాకుండా ఈ వేరియబుల్ని మెథడ్ బాడీ నుంచి బయట డిక్లేర్ చేస్తే అది మీకు ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడము. సో వేరియబుల్ 2 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాం. ఇక్కడ ఒక ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బట్ వీ డిక్లేర్ ద ఏ అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ. మెథడ్ బాడీ బయట డిక్లేర్ చేసాం. మనం దీన్ని ఏమని పిలుస్తున్నాం? ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తున్నాం. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటండి? వీ కెన్ యూజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ మెథడ్, ఫ్రమ్ ఎనీ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. మీరు ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని ఫస్ట్ మెథడ్ నుంచి యూజ్ చేయొచ్చు, సెకండ్ మెథడ్ నుంచి యూజ్ చేయొచ్చు, థర్డ్ మెథడ్, ఏ మెథడ్ నుంచి అయినా మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, M1 నుంచి మనం ఏని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ అవుతుంది? మీకు తెలియడానికి కామెంట్ రాస్తాము. ఇక్కడ మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది. M2 నుంచి మీరు ఏని కాల్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఏం ప్రింట్ అవుతుంది? 10 అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. సో ఇనీషియల్గా మనకి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. సో హాయ్ తర్వాత M1 M2 కాల్ అవుతుందమ్మా. M1లో మీకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, M2లో కూడా మీకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి కన్సోల్ అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయింది. యూ కెన్ సీ ద హాయ్, హాయ్ అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ M1లో మీకు ఏ వాల్యూ చూడొచ్చు, M2లో కూడా మీరు ఏ వాల్యూని చూడొచ్చు. క్లియర్ అండి? అర్థమైందమ్మా? సో ఒక చిన్న డెఫినేషన్ చెప్తా, నోట్ చేసుకోండి. ఇన్స్టాన్స్ వేరియబుల్కి టేక్ ద డెఫినేషన్, నోట్ ఇట్. The variable which is declared, the variable which is declared outside the method body, the variable which is declared outside the method body is called as instance variable. Instance variable. Okay, next point. We can use the instance variable. We can use the instance variable from any method, from any method within the class. Any method within the class. ఈ పర్టికులర్ క్లాస్లో మీరు M1 M2 M3 ఏ మెథడ్ నుంచి అయినా మీరు మీ ఇన్స్టాన్స్ వేరియబుల్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తున్నా. అయితే నేను క్లాస్ నేమ్ వేరియబుల్ 2 అని తీసుకున్నాను. మీరేం తీసుకుంటారమ్మా? ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు, మన మెయిన్ మెథడ్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదమ్మా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ తీసుకుంటారో, మీరు తీసుకున్న క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, టాప్లో మీరు ఏదైతే క్లాస్ క్రియేట్ చేసుకుంటారో, మీరు క్రియేట్ చేసిన క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. అంతేగాని వేరొక క్లాస్కి దేనికో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకూడదు. దట్స్ వై వీలైనంత వరకు మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు టాప్లో ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసుకోండి. ఆ క్లాస్ నేమ్ బిగినింగ్లో ఒకసారి ఆ క్లాస్ నేమ్ కాపీ చేయండి, అదే క్లాస్ నేమ్ ఎండింగ్లో కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ హెడింగ్. ఇంకో చిన్న హెడింగ్ తీసుకున్నాము. స్టాటిక్ వేరియబుల్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి. స్టాటిక్ వేరియబుల్ బ్రాకెట్లో క్లాస్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అన్నా లేదా క్లాస్ వేరియబుల్ అన్నా ఒకటేనా? స్టాటిక్ వేరియబుల్ బ్రాకెట్లో క్లాస్ వేరియబుల్. మనకి స్టాటిక్ వేరియబుల్తో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. స్టాటిక్ వేరియబుల్స్తో మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1 by 1 చెప్తాను, జస్ట్ వినండి.
ఏం లేదండి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎస్టర్డే హలో ప్రోగ్రామ్ చెప్పుకునేటప్పుడు ఒకసారి వెళ్దాం. ఎస్టర్డే హలో ప్రోగ్రామ్‌లోకి వెళ్దాం. ఎస్టర్డే మనం హలో ప్రోగ్రామ్ చెప్పుకునేటప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. బట్ ఈ వేరియబుల్స్‌ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే, డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ఏ ప్లస్ బి రాయగలిగారమ్మా ఎస్టర్డే? రాయలేరు కదా! ఫర్ ఎగ్జాంపుల్ సిస్ అవుట్ అని చెప్పి మీరు డైరెక్ట్‌గా ఏని ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుందా అంటే, ప్రింట్ అవ్వదు. కంపల్సరీ మీరు ఏం రాయాలి? ఎక్స్ డాట్ ఏ అని రాస్తేనే వర్క్ అవుతుంది. లేదా ఎక్స్ డాట్ బి అని రాస్తేనే వర్క్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఆ ఏని బిని మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్‌గా మనం యూజ్ చేయాలి అంటే కుదరదు. చూడండి ఇక్కడ నేను డైరెక్ట్‌గా సిస్ అవుట్ ఏ అని రాశాను అనుకున్నాము. చూడండి సిస్ అవుట్ ఏ అని రాసాం మెయిన్ మెథడ్లో. ఇజ్ ఇట్ యాక్సెప్ట్? యాక్సెప్ట్ చేస్తుందమ్మా? చేయడం లేదు. కంపల్సరీ మీరు ఏం రాయాలి? మీ ఆబ్జెక్ట్ నేమ్ రాసి డాట్ పెట్టి ఏని వాడాల్సి ఉంటుంది. రైట్? సో ఇలా కాకుండా మీ వేరియబుల్ అనేది స్టాటిక్ వేరియబుల్ అయి ఉంటే, అంటే బిఫోర్ దట్ వేరియబుల్ ఇఫ్ యు రైట్ స్టాటిక్, మీరు మీ వేరియబుల్ ముందర స్టాటిక్ అని యాడ్ చేస్తారు. చూడండి ఇక్కడ కూడా స్టాటిక్. స్టాటిక్ అనేది కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. చాలా మంది తెలియక ఇక్కడ అప్పర్ కేస్ ఎస్ పెడతా ఉంటారు. అలా పెట్టకూడదు. ఇట్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. సో స్టాటిక్ వేరియబుల్తో మనకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్టాటిక్ వేరియబుల్స్ని డైరెక్ట్గా మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు మెయిన్ మెథడ్లో ఇప్పుడు ఎక్స్ డాట్ ఏ ఎక్స్ డాట్ బి అని రాయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని నేనేమి ఎక్స్ డాట్ ఏ అని రాయలేదండి. డైరెక్ట్గా ఏ అని రాశాను. అదేవిధంగా డైరెక్ట్గా మనం బి అని కూడా రాసుకోవచ్చు అండి. అంటే స్టాటిక్ వేరియబుల్తో మీకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటమ్మా? వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ directly from the main method directly from the main method without using any object without using any object. ఎస్టర్డే అయితే మనం ఈ ఆబ్జెక్ట్ నేమ్ని బేస్ చేసుకొని ఎక్స్ డాట్ ఏ ఎక్స్ డాట్ బి అని కాల్ చేసాం. బట్ ఈరోజు మీరు ఏ అండ్ బిని కాల్ చేసేటప్పుడు మీరు ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటి అంటే మీ వేరియబుల్స్ అనేవి స్టాటిక్ వేరియబుల్స్. అంటే స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. అది ఒక అడ్వాంటేజ్. మరి సెకండ్ అడ్వాంటేజ్ ఏంటండి? సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ నేను మీకు చూపిస్తానమ్మా. ప్రజెంట్ మనం ఏ క్లాస్లో ఉన్నాయమ్మా మన స్టాటిక్ వేరియబుల్స్ అనేవి? మన స్టాటిక్ వేరియబుల్స్ అనేది ప్రజెంట్ హలో ప్రోగ్రామ్ అనే ఒక క్లాస్లో ఉంది. ఎస్టర్డే మనం క్రియేట్ చేసినటువంటి హలో ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్ ఏ ఉంది, స్టాటిక్ వేరియబుల్ బి ఉందండి. ఈ ఏ అండ్ బి అనే స్టాటిక్ వేరియబుల్స్ని ఇక్కడ కనిపిస్తున్న ప్రోగ్రామ్స్లో మీరు ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్గా నేను డెమో వన్లోకి వెళ్తున్నాను. ఐ విల్ గో టు డెమో వన్లో మనం ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ ఏని ఎలా వాడతామండి? సో యూనిట్ టు రైట్ సిస్ అవుట్. మరి సిస్ అవుట్ అని చెప్పి డైరెక్ట్గా ఏ అంటే పనిచేస్తుందా? నో, ఏ అంటే పనిచేయదు. మనం ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్ మనకి ఏ క్లాస్లో ఉందమ్మో వాట్ ఈస్ దట్ క్లాస్ నేమ్? ద క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. అదేవిధంగా హలో ప్రోగ్రామ్ డాట్ బి. సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ హలో ప్రోగ్రామ్ డాట్ బి. అంటే మీరు స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మన స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లాస్ వేరియబుల్స్. అందుకే మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తా ఉన్నామో, స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తా ఉన్నాం. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్స్. ఇదే విషయం ఒకసారి నోట్స్లో చెప్తా, రాసుకోండి. సో హెడ్డింగ్ ఏం తీసుకున్నారు? స్టాటిక్ వేరియబుల్ కదా, అందులో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. నోట్ ఇట్ డౌన్. సో వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్. నోట్ ఇట్ డౌన్.
we can use the static variables directly from the main method. We can use the static variables directly from the main method without using any object. Without using any object. Okay, next point తీసుకున్నాం. Take the next point. We can use the static variable. We can use the static variable from any other program. From any other program based on class name. Based on class name. That's why static variables are also called as class variables. Static variables are also called as class variables. రైట్ అమ్మ, ఈ రోజుకైతే ఇలా క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ఈలోగా మీరు ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా చెక్ చేయండి. సో మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి మన 10:40 క్లాస్లోకి రండి. 10:40 క్లాస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం చెప్పుకున్న రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఐ విల్ రెక్టిఫై ఇట్. అది కోర్ జావా అవ్వచ్చమ్మా, లేదా ఎస్క్యూఎల్ సర్వర్, లేదా టెస్టింగ్ టూల్స్, ఐ మీన్ సిలీనియం వెబ్ డ్రైవర్లో కానివ్వండి. మనం చెప్పుకున్న రికార్డింగ్ క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సో మన 10:40 క్లాస్లోకి వస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీ డౌట్స్ని రెక్టిఫై చేస్తాను. సో మన రికార్డింగ్ క్లాసెస్ ఎక్కడున్నాయి, లేదా మన వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే చూడండి, మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో ఇందులో మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు రికార్డింగ్ వీడియోస్ అని ఉంటుంది. సో లేదా ఎక్కడైనా కూడా మీరు క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో విత్ యూజింగ్ దిస్ లింక్ యూ కెన్ వాచ్ ద రికార్డింగ్ క్లాసెస్. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఉందమ్మా, క్లిక్ హియర్ టు జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. సో ఇలా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా మన ఎన్రోల్మెంట్ ఫామ్ ద్వారా కూడా మీరు మనకి ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యు ఆన్ టుమారో. రేపు మనం కంటిన్యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే 10:40లోకి వచ్చేయండి. థ్యాంక్ యూ, బాయ్.